మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కరెంట్ ఎక్కువ అయిపోయి ఇల్లు కాలిపోయింది. 35,000 డబ్బులు, 5 సవర్ల నగలు. మీ వల్ల మాకు ఏదైనా తరఫు ఏమైనా చేయండి సార్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు దగ్ధమైన ఘటన చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం పాతపల్లెంలో చోటు చేసుకుంది. పాతపల్లెం గ్రామానికి చెందిన వరప్రసాద్ తో పాటు కుటుంబ సభ్యులు గురువారం క్రిస్మస్ సందర్భంగా చర్చికి వెళ్లారు. అదే సందర్భంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు దగ్ధమైంది. ఇంటిలో ఉన్నటువంటి 30,000 రూపాయల నగదు, 40 గ్రాముల బంగారాభరణాలు, దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులు కాలి బూడిదయ్యాయి. బాధితులను వెంటనే ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. మాది పాతపల్లి హరిజనవాడ. నా పేరు వరప్రసాద్, మా భార్య పేరు వెంకటం సార్. మేము 25వ తేదీ చర్చిలో వెళ్ళిపోతున్నాం సార్. మా ఇల్లు కాలి బూడిదైపోయింది. అందులో 30,000 రూపాయల డబ్బులు, 5 సవర్ల నగలు, గుడ్లు మొత్తం కూలి బూడిదైపోయింది సార్. మాకు అనాథరిగా నిలబడుకొని, ఈదిలో నిలబడుకొని మాకు దిక్కు ఎవరు లేదు సార్. మీరే దయచేయాలని మిమ్మల్ని వేడుకొని ప్రార్థిస్తుకుని కూర్చున్నాం సార్. మాది ఎస్ఆర్పురం, మాది పాతపల్లెం గ్రామం. క్రిస్మస్ రోజు అందరూ బట్టలు అన్నీ చర్చికి పోయినాము. కరెంట్ ఎక్కువ అయిపోయి ఇల్లు కాలిపోయింది. మేము వచ్చే వరకు అందరూ నడుచుకొని కరెంట్లు అంతా లేకపోతే మా ఇల్లు అని నడుచుకున్నాను. 35,000 డబ్బులు, 5 సవర్ల నగలు అన్నీ పూర్తయిపోయింది. మొత్తమే కాలిపోయింది. మంచం అంతే పోయింది, అన్నీ పోయింది. మేము ఎట్లా బతికేది మాకు తెలియదు. మేము వీధిలో ఉన్నామయ్యా. మీ వల్ల మాకు ఏదైనా తరపు ఏమైనా చేయండి స్వామి. నేను చిన్న చిన్న పిల్లకాయలు వీధిలో 3 రోజులుగా ఉన్నామే. ఎవరు వచ్చి మమ్మల్ని గమనించలేదు, చూపించలేదే. మేము ఉండమని చెప్పలేదే. మాకు ఎట్లా ఉన్నాం, చిన్న చిన్న పిల్లకాయలు అయ్యా. మీ వల్ల మాకు సహాయం చేయాలయ్యా. ఏం లేదయ్యా మా ఇంట్లో. 3 మూటలు శనక్కాయలు, కోట బియ్యం అంతా కూడా కాలిపోయింది, పూర్తి అయిపోయింది. ఇప్పుడు తినేదానికి కూడా అన్నం లేదు. 3 రోజులుగా ఆడ ఏడ వండుకొని తీస్తుంటే తింటున్నారు చిన్న చిన్న పిల్లకాయలు. ఒక ఇయర్ కూడా వచ్చి మా ఇల్లు ఇంతవరకు 3 రోజులు ఆగకుండా వచ్చి చూడలేదే.